హన్మకొండ జిల్లా రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికి లాగి చూస్తే బ్రతికే ఉన్న వ్యక్తి అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. 10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో 12 గంటల సేపు ఎండకి పనిచేసి తట్టుకోలేక నీటిలో సెద తీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు. ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన కన్నీకి పొయ్యి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయి కట్టు నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు కాజీపేట సార్. ఇక్కడ దాకా వచ్చిన ఎవడైనా సార్ అడ్డమైందే అంతేనా? తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి లోపలికి నేను దారి పాపని నేను పట్టుకున్నాను సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఏ రాయి పట్టుకున్నావు? మా వాళ్ళు చచ్చిపోయినా